హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హల్వా ఎలా చేయాలో చూద్దాము. ఎప్పుడైనా ఇంట్లో స్వీట్ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా నోటిగా కూడా రుచిగా బాగుంటుంది. పిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇలా చేసి పెడితే. ఇంట్లో ఎప్పుడైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కానీ ఫెస్టివల్స్ ఉన్నప్పుడు కానీ ఇలా తొందరగా హల్వా చేసుకొని స్వీట్ చేసుకొని తినొచ్చు. ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కళాయి పెట్టుకొని హీట్ అయినాక ఒక బౌల్ షుగరు, కొంచెం వాటర్ వేసుకొని షుగర్ కరిగేలాగా లో ఫ్లేమ్లో ఉంచాలి. మధ్య మధ్యలో ఇలా తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి. గడ్డలు లేకుండా ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా ఇలా ఉండాలి. ఇట్లా ఉంటేనే హల్వా బాగుంటుంది. ఇప్పుడు షుగర్ కరిగిపోయింది కదా, ఇప్పుడు కళాయిలో ఆ వాటర్ని వేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించాలి. ఇలా కలుపుకుంటా లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే బాగుంటుంది. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే హల్వా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలిదిప్పుకోవాలి. నెయ్యి వేసుకున్నాక బాగా కలిదిప్పుకున్నాక కొంచెం ఫుడ్ కలర్ వేసుకుందాం. ఫుడ్ కలర్ వేసుకున్నాక ఇలా చూపించే విధంగా మొత్తం కలిదిప్పుకోవాలి. ఇలా బాగా లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని కలిపుకోవాలి. మళ్ళీ ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ ఎక్కువసేపు లేకుండా జీడిపప్పులు కూడా వేసుకుందాం. ఫైనల్గా జీడిపప్పులు వేసుకొని పిస్తాపప్పు కానీ బాదం పప్పు కానీ ఏవైనా వేసుకోవచ్చు. నేను జీడిపప్పు పిస్తాపప్పు వేసుకున్నాను. ఇలా ఇంట్లో ఏవి ఉంటే అవి వేసుకొని కలిదిప్పుకోవాలి. తర్వాత లాస్ట్గా నెయ్యి వేసుకొని తిప్పుకుందాము. కలిదిప్పుకున్నాక ఇలా కళాయికి హల్వాకి సపరేట్ అయ్యేలాగా కలిదిప్పుకోవాలి. అప్పుడు దాకా ఉంచుకోవాలి గ్యాస్ మీద. తర్వాత ఇలాంటి బౌల్ ఒకటి తీసుకొని దాంట్లో నెయ్యి వేసి మొత్తం కలిదిప్పుకోవాలి. కలిదిప్పుకున్నాక ఆ హల్వాని దీంట్లో వేసుకొని ఒక ½ గంట వరకు ఆరబెట్టుకోవాలి. పైన జీడిపప్పులు ఏవి ఉంటే అవి వేసుకొని కలిదిప్పుకోవాలి. ఇలా వేసుకొని ఒక ½ గంట వరకు ఆరనిచ్చినాక ఇవి హల్వా కొంచెం కొంచెం చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎక్కువ కాకుండా అప్పటికప్పుడు. ఎంతో టైం పట్టదు. సింపుల్గా ఇలా చేసి ఇంట్లో వాళ్ళకి పెడితే హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ విధంగా ట్రై చేసి చూడండి. రాని వాళ్ళకు కూడా వస్తుంది. ఆరిపోయినాక ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో వేసుకొని కట్ చేసుకోవాలి.